ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ ఐఆర్టీఎస్ అధికారి వాసుదేవారెడ్డిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. జగన్ హయాంలో జరిగిన ఏపీ మద్యం స్కామ్ కి సంబంధించి విజయవాడ ఏపీ ఎస్పీసీఎల్ కార్యాలయం నుంచి దస్త్రాలు, కంప్యూటర్ పరికరాలు, ఇతర కీలక పత్రాలను చోరీ చేశారన్న ఫిర్యాదుపై ఆధారాలు ధ్వంసం, అలాగే చోరీ, నేరపూరిత కుట్ర అభియోగాలతో 2024 జూన్ నెలలో ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే హైదరాబాద్లోని ఆయన నివాసంలో సిఐడి అధికారులు సోదాలకు వెళ్లిన సమయంలో వాసుదేవారెడ్డి పరారయ్యారు. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. అయితే తాజాగా సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. నాగకిషోర్, అప్డేట్స్ ఏంటి? విజయ, మద్యం కుంభకోణంలో ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా వ్యవహరించినటువంటి వాసుదేవరెడ్డి సహకుట్రధారిగా సిట్ తేల్చింది. ఇప్పటికే అతని మీద A2గా అభియోగాలు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే అతన్ని అరెస్ట్ చేయడానికి గతంలో సిఐడి అతని ఇంటికి వెళ్ళినప్పుడు అతను పరారై ఉన్నారు. అతన్ని రాత్రి అదుపులోకి తీసుకొని అతన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపడడం జరిగింది. హాజరుపరిచాక అతనికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ కూడా ఏసీబీ న్యాయమూర్తి తీర్పు అయితే చెప్పడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ముఠాతో కలిసి కుట్రకు రూపకల్పన ఏదైతే ఈ లిక్కర్ కి సంబంధించి అమలు ప్రధానంగా కొన్ని డిస్టిలరీకి మాత్రం ఇచ్చే దాంట్లో ప్రధాన సూత్రధారిగా ఇతనే ఉన్నాడని చెప్పి కూడా నిర్ధారించుకోవడం జరిగింది. ముడుపుల కోసం డిస్టిలరీల యజమానులు బెదిరించి అంగీకరించిన బ్రాండ్లకు ఆర్డర్లు ఇవ్వకుండా తొక్కి పట్టేశారు అని చెప్పి కూడా అభియోగాలు అయితే నమోదు చేయడం జరిగింది. అందరూ కలిసి దగ్గరగా 3,570 కోట్ల రూపాయలు దోచుకున్నారని చెప్పి కూడా సిట్ అయితే ఆరోపణలు చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యం కుంభకోణంలో A2 వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేసినటువంటి సిట్ బృందం అతని రిమాండ్ కూడా తరలించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ముఠాకి ముడుపులు చెల్లించే బ్రాండ్లకి అత్యధికంగా ఆర్డర్లు ఇవ్వడంతో పాటు ఎవరైతే వాళ్ళకి ముడుపులు ఎవరో వాళ్ళకి అసలు ఆర్డర్లే నిరాకరించారని చెప్పి కూడా అభియోగాలు అయితే నమోదు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తిని A1 గా కూడా సిట్ ఇప్పటికే పేర్కొనడం జరిగింది. అతను దాని మీద హైకోర్టును ఆశ్రయించేసి బెయిల్ ఇవ్వాలని చెప్పగా హైకోర్టు కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దీని మొత్తానికి కూడా సూత్రధారైనటువంటి రాజ్ కసిరెడ్డికి బెయిల్ కనుక ఇచ్చినట్లయితే మొత్తం కూడా తారుమారే అవకాశం ఉందంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితిలో ఈ A2 ఎవరైతే ఉన్నారో A2 వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేయడంతో దీనికి కూడా కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఈ 3,750 కోట్ల రూపాయల నగదు ఏదైతే ఉందో దాన్ని రియల్ ఎస్టేట్ల రూపంలో కానీ, లేకుంటే గోల్డ్ కొనుగోలు రూపంలో కానీ, లేకుంటే విల్లాల రూపంలో కానీ మొత్తం అంతా కూడా కొనుగోలుకి అమ్మకాలకి కూడా పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయని చెప్పి కూడా సిట్ ఇప్పటికే గుర్తించడం జరిగింది. దాని మీద ఒక 600 పేజీల ఛార్జ్ షీట్ నివేదికను కూడా పొందపరచడం జరిగింది. ఆ ఛార్జ్ షీట్ లో ఏదైతే వీళ్ళు 3,750 కోట్లకు సంబంధించి ఎక్కడెక్కడ దుబాయ్ లో పెట్టుబడులు కావచ్చు, గోల్డ్ కొనుగోలు కావచ్చు, లేకుంటే రాజ్ కసిరెడ్డి ఇంట్లో దొరికినటువంటి ముడుపులు కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏ లెక్క పెడుతున్నటువంటి డబ్బులు కావచ్చు, ఇలా అన్ని రకాల ఆధారాలను సేకరించినటువంటి సిట్ బృందం దానికి సంబంధించి నివేదికను కూడా సిద్ధం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే వాసుదేవరెడ్డి ఒత్తిడి ఇచ్చి బెదిరించారని చెప్పి చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి 3,570 కోట్ల దోచుకున్నారని చెప్పి కూడా ఏసీబీ కోర్టులో రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఇది పొందుపరిచినట్లుగా కూడా చెప్తా ఉన్నారు. మద్యం సరఫరా కంపెనీ యాజమాన్యులకు కూడా ఒక్కొక్క కంపెనీకి కూడా హుకుం జారీ చేశారు. ఏదైతే మద్యం కేసుకు సంబంధించి 150 రూపాయల నుంచి 660 రూపాయల వరకు కూడా ముడుపులు చెల్లించాలి అని చెప్పి కూడా హుకుం జారీ చేసి డబ్బులు వసూలు చేశారని చెప్పి కూడా సిట్ ఆరోపించడం జరిగింది. అదేవిధంగా ఒక్కొక్క బీరు కేసుపై కూడా 50 రూపాయల చొప్పున ముడుపులు చెల్లించారని చెప్పి కూడా వాసుదేవరెడ్డి మద్య సరఫరా కంపెనీల యజమానులకు హుకుం జారీ చేశారని చెప్పి కూడా సిట్ బృందం పేర్కొనడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఏదైతే ఈ 150 నుంచి 660 రూపాయల వరకు వీళ్ళు కట్టాలి అని చెప్పి ఉన్నారో అది కట్టడానికి నిరాకరించిన వారికి ఆర్డర్లే ఇవ్వలేదని చెప్పి కూడా సిట్ బృందం తెలపడం జరిగింది. ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే గతంలో ఏవో కొత్త బ్రాండ్లు వచ్చాయి. దీని మీద ఈ మందు వల్ల తాగిన వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, చనిపోతున్నారని చెప్పి కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం కూడా తీవ్రంగా ఆరోపించడం జరిగింది. తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ మద్యం ఉందో ఈ మద్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిగితే కనుక మొత్తం నిజాలు
నిగ్గతేలుతాయని చెప్పి దాని మీద ఒక విచారణ బృందాన్ని కూడా వేసినట్లయితే ఈ దీంట్లో మొత్తం కూడా విస్తుపోయే నిజాలన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. ఈ మద్యానికి సంబంధించి వాడినటువంటి స్పిరిట్ కావచ్చు, లేకుంటే ఈ మద్యానికి సంబంధించి అవకతవకలు కావచ్చు, మొత్తం అంతా డిజిటల్ పేమెంట్ లేకుండా ఓన్లీ క్యాష్ పేమెంట్ లో చేసినటువంటి నగదు లావాదేవీలు కావచ్చు, మొత్తం హవాలా కావచ్చు, వీటిలన్నిటి మీద కూడా భారీ కుట్రా కోణం దాగి ఉందని చెప్పి అయితే ఇప్పటికే సిట్ బృందం గుర్తించడం జరిగింది. దీంట్లో ఇప్పటికీ ఈడీ కూడా ఇన్వాల్వ్ అవడం జరిగింది. ఎస్ఎన్జి గ్రూప్ తొలుత ముడుపులు చెల్లించడానికి నిరాకరించడంతో వారికి దీంట్లో ఆర్డర్లు కూడా ఇవ్వలేదు అని చెప్పి అయితే సమాచారం అంతా ఉంది. అంతకు ముందున్న పెండింగ్ బిల్లులు కూడా చెల్లించకుండా నిలిపివేశారని చెప్పి కూడా రిమాండ్ రిపోర్ట్లు అయితే సిట్ పేర్కొన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా గోప్యంగా ఉండాల్సినటువంటి ఈ డేటా మొత్తాన్ని కూడా వైఎస్ఆర్సీపీకి అందించారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. తొలుత రాజ్ కసిరెడ్డి, అతని తోడలుడు ముప్పిడి అవినేష్ రెడ్డిలు, సజ్జల శ్రీధర్ రెడ్డిలు మద్యం ముడుపుల వ్యవహారంపై సరఫరా కంపెనీలతో చర్చించారని చెప్పి రెండో దశలో ముడుపుల అంశంపై చర్చించే బాధ్యత వాసుదేవరెడ్డి, అదేవిధంగా వాసుదేవరెడ్డి చూసుకున్నారని చెప్పి కూడా సిట్ అధికారులు రిమాండ్ రిపోర్టులు వివరించడం జరిగింది. మద్యం కొనుగోలు, మద్యం సరఫరాల ఆర్డర్ల జారీ, ఆర్థిక నియంత్రణ, ఎంఐ అంతర్గత పరిపాలన వంటి పూర్తిగా తన గుప్పట్లో పెట్టుకున్న వాసుదేవరెడ్డి భారీగా ఏదైతే ఈ మద్యం ఉందో ఈ మద్యంలో ముందస్తు కుట్రలో భాగంగానే రాజ్ కసిరెడ్డి తోటి కలిసి మొత్తం ఇదంతా కూడా పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని చెప్పి అయితే సిట్ బృందం పేర్కొనడం జరిగింది. విజయ, అయితే ఈ మద్యం కుంభకోణంలో ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారంటారు నాగకిషోర్? అంటే ఒకరి వెనుక ఒకరు బయటకు వస్తున్నారు. సో ఇంకా ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారంటారు? ఇప్పటికే దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే A1 నుంచి కూడా అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా అప్పటి సీఎంఓలో పనిచేసినటువంటి ధనంజయ రెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ కూడా సిట్ బృందం ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సాక్షిలో కీలకంగా పనిచేసినటువంటి బాలాజీ గోవిందప్ప కావచ్చు, దీంతో పాటు ఏదైతే జగన్ కి సాన్నిహిత్యంగా ఉన్నారో రాజ్ కసిరెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మొత్తం ఈ బెవరేజ్ కార్పొరేషన్స్ కి ఎండీగా వ్యవహరించినటువంటి వాసుదేవరెడ్డి అతను పరారీలో ఉన్నప్పుడే మొత్తం ఇంతా కూడా వీళ్ళ అరెస్ట్ చేసేసి దీనికి సంబంధించి సమాచారాన్ని సిట్ సేకరించడం జరిగింది. ఇప్పుడు అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీని మీద ఏదైతే ఈ మద్యం ఈ మద్యం ఉందో, నకిలీ మద్యం ఏదైతే ఉందో, ఈ నకిలీ మద్యానికి సంబంధించి ముడుపులు భారీ ఎత్తున చేతులు మారాయని చెప్పి ఏదైతే గతంలో టీడీపీ ఆరోపించిందో ఆ ఆరోపణలను నిజం చేస్తూ కూడా ఇప్పుడు మొత్తం సిట్ అంతా కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేసి జైలుకు పంపించడం కూడా జరిగింది. తర్వాత వాళ్ళకి బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగాయి. ఇప్పుడు ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో A1, A2 వీరిద్దరూ కూడా ప్రెసెంట్ అరెస్ట్ చేయడం జరిగింది. వీరు జైల్లో కూడా ఉన్నారు. A1 కి సంబంధించి ఇప్పటికే బెయిల్ పిటిషన్ కి సంబంధించి వాదోపవాదాలు హైకోర్టులో జరిగిన నేపథ్యంలో ఆ బెయిల్ ని కూడా తిరస్కరించడం జరిగింది. నిన్న A2 వాసుదేవరెడ్డి ఎవరైతే ఉన్నారో అతనికి రిమాండ్ కూడా విధించడం జరిగింది. అతనికి గుంటూరు జిల్లా కోర్టుకు కూడా తరలించడం జరిగింది. ఇప్పుడు కనుక ఈ వాసుదేవరెడ్డి అదుపులోకి వచ్చున్నాడు కాబట్టి దీనికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారాన్ని అతన్ని కనుక కస్టడీకి ఇచ్చినట్లయితే పూర్తి వివరాలు రాబట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా సిట్ అధికారులు చెప్తా ఉన్నారు. దీని మీద అతన్ని కస్టడీకి తీసుకొని మొత్తం ఎక్కడెక్కడ ఎంతెంత మేర ఏ కంపెనీల నుంచి ఇప్పుడు మనం ముందు చెప్పుకొని ఉన్నాం, ఏదైతే డిస్టిలరీల నుంచి ఆర్డర్స్ ఇచ్చే సమయంలో ఎవరైతే కంపెనీలు ఆర్డర్లు ఇస్తున్నారో ఒక్కొక్క కేసుకి 150 నుంచి 660 రూపాయల వరకు వసూలు చేశారని చెప్పి అలా ఎన్ని కేసులు వెళ్ళాయి, ఏ కేసులకు ఆర్డర్స్ ఇచ్చున్నారు, దీనికి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా ఈ సిట్ బృందం విశ్లేషిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే నివేదికను కూడా సిద్ధం చేసుకుంది. 600 పేజీల నివేదికలో మొత్తం దీనికి సంబంధించి ఎంత ఎత్తున ముడుపులు చేతులు మారాయి, ఎంత మేర కమిషన్లు తీసుకున్నారు, ఈ కమిషన్ల తోటి ఎక్కడెక్కడ ఏమేమి కొనుగోలు చేశారనే అంశాలను కూడా సిట్ క్లియర్ గా దాంట్లో పొందుపరచడం జరిగింది రిమాండ్ రిపోర్ట్ లో. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వాసుదేవరెడ్డి అదుపులోకి వచ్చాడు కాబట్టి వాసుదేవరెడ్డి దీంట్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఎప్పుడు ఈ బెవరేజెస్ కార్పొరేషన్ కి వైఎస్ఆర్సీపీ హయాంలో ఎండీగా వ్యవహరించున్నారు కాబట్టి అతన్ని కనుక విచారించినట్లయితే పూర్తి స్థాయిలో నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో అందులో భాగంగానే పూర్తి స్థాయిలో వాసుదేవరెడ్డి మీద దృష్టి సారించేసి ఆయన కస్టడీలో పూర్తిగా విచారిస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అతను విచారించినట్లయితే వీళ్ళు ఎక్కడెక్కడ ఇప్పుడు దుబాయ్ లో కొనుగోలు చేశారు, గోల్డ్ కొనుగోలు చేశారు, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టారని చెప్తా ఉన్నారు. వీటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించే అవకాశం ఉంది. ఇంకో పక్క రాజ్ కసిరెడ్డి ఇంట్లో కూడా విల్లాలో 7 కోట్ల నగదును కూడా గుర్తించినటువంటి సిట్ దానికి సంబంధించి నగదును కూడా ఎస్బీఐకి అప్పచెప్పడం కూడా జరిగింది. అలానే పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లయితే ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనే కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి కూడా ఇప్పటికే ఈడీ కూడా ఇన్వాల్వ్మెంట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు వాసుదేవరెడ్డి అరెస్ట్ అనేది కీలక పరిణామంగా చెప్తా ఉన్నారు. విజయ, రైట్, థ్యాంక్ యూ నాగకిషోర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.